సూరత్ వెళ్తున్నారు, సోలాపూర్ వెళ్తున్నారు, భీమవరం వెళ్తున్నారు, ముంబై వెళ్ళారు. నా పాయింట్ అది కాదు. వెస్టర్ ఇయర్ జనరేషన్, సరే ఈ జనరేషన్ కాకుండా ఇప్పుడు అంటే అమెరికా పోతున్నారు. వెళ్ళడం తప్పు కానే కాదు. వెళ్ళిన దగ్గర జరిగిన సంఘటన కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు యాదగిరిగుట్ట కోట్ల రూపాయలు గన్లంతా అయిపోయినాయి, లేకపోతే బిజినపల్లిలో హత్య జరిగింది, ఒక గోల్డ్ స్మిత్ హత్య జరిగింది, చాలా జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఎట్లా ఇది ఈ కులవృత్త వాళ్ళు ఎట్లా బతకాలి? టింబర్ దీంట్లో అక్కడ జీరో దందాలు జరుగుతున్నాయి, ఇక్కడ లోకల్ వాడికి దెబ్బ తగులుతుంది. కుల వృత్తులను తెలంగాణ తెచ్చుకున్నాం గనక ఈ కుల వృత్తులను నలిగిపోతున్నప్పుడు వీళ్ళను కాపాడుకోవాలనా లేదా? ఇది ఎవరి పని? ఎవరి పని ఇది అని నేను అడుగుతున్నాను. కనుక ఉద్యమము టార్గెట్ ఎవరిని చేస్తున్నాం మనం? వచ్చిన మార్వాడీలందరినీ గో బ్యాక్, వచ్చిన ఒరిస్సా వాళ్ళందరినీ గో బ్యాక్, వచ్చిన రాజస్థానీలందరినీ గో బ్యాక్. వాట్ ఈస్ దిస్ గో బ్యాక్? గో బ్యాక్ కాదు హైదరాబాద్ ఉన్నది, కమ్ బ్యాక్ అని, స్టే బ్యాక్ అని. ఇది హైదరాబాద్ యొక్క వృత్తుల వాళ్ళను, కుల వృత్తుల వాళ్ళకు జరుగుతున్న అన్యాయము నిజము. జీరో దందాలు చేసే వాళ్ళు కొందరు ఉన్నారు, అది నిజము. అది మార్వాడైనా, లేకపోతే రెడ్డి అయినా, లేకపోతే ఇంకెవడైనా అది తప్పే. మీరు అవేంటివి ఆన్లైన్ పేమెంట్స్ చేయనియరు. ఇప్పుడు గోకుల్ చాట్ల కూడా జరగదు, ఇప్పటికి కూడా జరగదు కదా ఆన్లైన్. అందరు అరే కూరగాయల మార్కెట్ వెజిటబుల్ వెండర్ రోడ్డు మీద పెట్టుకున్నామే, క్యూఆర్ కోడ్ పెడుతుంది, ఇక్కడ పెట్టరు, కళ్ళం కనిపెట్టిస్తుంది కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ వ్యవస్థలను ఏం చేస్తున్నాయి? ఉద్యమం ప్రభుత్వం పైన కదా గల్లబట్టి నిలదీయాల్సింది రేవంత్ రెడ్డిని కదా. ఉద్యమం మార్వాడీల మీద కాకుండా ప్రభుత్వం మీద చేయాలి. జిఎస్టీకి ఏమన్నా అలిగేషన్ ఉంటే జిఎస్టీ లేదా కమర్షియల్ ట్యాక్సెస్ మీద వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ మీద చేయాలి. కానీ మార్వాడి అయినా, రెడ్డి అయినా, ఇంకొకడైనా దుర్మార్గుడు. వ్యాపారము జీరో మార్కెట్ చేసేవాడు దుర్మార్గుడు. ప్రభుత్వాలు వాళ్ళ ఇవి ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేయక వీళ్ళు శృతి నుంచి ఇవన్నీ చేస్తున్నారు. కనుక నా పాయింట్ ఏంటంటే తప్పకుండా కుల వృత్తుల వాళ్ళను, నిమ్న వర్గాల వాళ్ళను కాపాడుకోవాలి. దళిత యువకుడి పైన జరిగిన దాడిని ఖండించాలి. ఉద్యమం యొక్క డైరెక్షన్ మారాలి. ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ప్రభుత్వం అవసరమైతే కులగణన ఇప్పుడు చేస్తుంది కదా, అవసరమైతే ఈ యొక్క జీరో దందాలు చేసే దాని మీద గణన చేయండి, లెక్కించండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఎటువంటి ఒత్తిడి గురవుతున్నారు. మీరు అమన్గల్లో రాండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళ స్టోరీలు చెప్తున్నారు కదా. మరి బిజినపల్లిలో రాండి, వాళ్ళ స్టోరీలు ఉన్నాయి కదా. ఇవన్నీ నిజాలు కదా, నిజాలు కాదని ఎట్లా అంటాం? కనుక ఉద్యమంలో ఏదో ఒక వింతైనటువంటి శక్తి పనిచేస్తుంది, తప్పుదారి పట్టిస్తుంది. గోబ్యాక్ మూవ్మెంట్ లోకి ఇది సమయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా గోబ్యాక్, గోంగూర గోబ్యాక్, ఆంధ్ర గోబ్యాక్ అన్నటువంటి 69 ఉద్యమం ఫెయిల్ అయింది. కానీ నీళ్లు నియామకాలు ఫెయిల్ అయింది. ఇది సక్సెస్ అయింది. నీళ్లు నిధులు నియామకాలు, మన హక్కుల గురించి మాట్లాడడం సక్సెస్ అయింది. కనుక నిమ్న వర్గాలు, కుల వృత్తుల వాళ్ళ హక్కుల గురించి మనం పోరాడాలి తప్పితే ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి పాటలతో ఆటలతో ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే హక్కు ఎవరికి లేదు. నిమ్న వర్గాలతో అందరము నిలబడాల్సిందే. ఇది నా యొక్క గట్టి నా కోరిక. కనుక ఇంతమూరు హనుమంతరావు గారు పెద్దలు వారు చెప్పారు, ఇది నిజము. మనము వాడు గోబ్యాక్, వీడి గోబ్యాక్ కాదు. అది మార్వాడీలు చేసినా, ఇంకొకటి చేసినా దందాలు చాలా మంది చేస్తున్నారు. తర్వాత దీంట్లో కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. సారీ, ఎడ్యుకేషన్ కాదు, వ్యాపారం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, వాళ్ళు మాల్ కల్చర్ వచ్చింది. వీటి వల్ల కూడా చిన్న వృత్తుల వాళ్ళు నష్టపోతున్నారు. అంతెందుకండి, తెలంగాణ తెచ్చుకున్నాం కదా, నారాయణ చైతన్యని ఆపామా? మన స్కూళ్ళు, మన కాలేజీలు అన్ని బంద్ అయినాయి కదా, తెలంగాణ అన్ని బంద్ అయిపోయినాయి కదా. ఆపగలుగుతున్నామా? ఆత్మహత్యలు ఆపగలుగుతున్నామా? ఇంకా జరుగుతుంది కదా ఇదంతా కూడా. కనుక ఈ తప్పుడు చర్యలకు మనం నిలదీయాల్సిందే. అది ఎవరు చేసినా దీన్ని నిలదీయాల్సిందే. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, మార్వాడి కాదు, తప్పు చేసేవాడిని గల్లబట్టాల్సిందే. ఇది నా నిశ్చిత అభిప్రాయం.